ఏమండి, మొత్తం మీద పిఠాపురం వర్మ గారికి మనం ముందు అనుకున్నట్టుగానే అయింది కదండి. మనం స్టార్టింగ్ అనుకున్నాం బహుశా ఈ ఎమ్మెల్సీలో ఈయనకి స్థానం ఉండకపోవచ్చు, మేబీ రేపు గవర్నర్ కోటాలోనో లేకపోతే స్థానిక సంస్థల కోటాలోనో అప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు ప్రొలాంగ్ చేసే అవకాశం ఉంది అని మనం ముందు అనుకున్నాం. మనం ఊహించినట్టుగానే తెలుగుదేశం తీసుకున్నటువంటి 3 ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా ఈయన పేరు లేదు. పాపం బాధాకరమైన విషయమే. ఈ విషయంలో పైకి తేలకపోయినా వర్మగారు లోపల మాత్రం అగ్గి మీద గుగ్గిలి అయిపోతున్నాడట. ఇంకెప్పుడు ఇస్తారు పదవి? అప్పుడే 9 మాసాలు అయిపోయింది ఎలక్షన్ అయ్యి, నాకు ఏ పని అవ్వట్లేదు, నా పెత్తనం నడవట్లేదు, ఇక్కడ నేను ఒక సాదా సీదా సామాన్య కార్యకర్తగానే మిగిలిపోయాను అని ఆ భావంతో ఆయన రగిలిపోతున్నాడు. మరి గవర్నర్ కోట, స్థానిక సంస్థల కోట అంటే ఎప్పుడు? అప్పటికి గవర్నమెంట్ అయిపోయే ముందు నాకు ఇస్తే, తర్వాత మళ్ళీ ఇంకో గవర్నమెంట్ కానీ వస్తే పొరపాటున నాకేముంటుంది, ఇంకా నేను డమ్మీనే కదా అని చెప్పేసి అతను తన అంతరంగికుల వద్ద అతను చాలా ఆవేశపడిపోతున్నట్టుగా నాకు సమాచారం. అయితే ఇక్కడ మనం చూసుకుంటే వర్మ గారికి పదవికి రాకపోవడానికి ప్రధాన కారణం, ప్రధాన శత్రువు ఎవరో మీరు కనిపెట్టారా? నేను కనిపెట్టేశాను. చెప్పనా ఎవరో? వర్మ గారికి పదవి రాకపోవడానికి వర్మ గారిని వెంటాడుతున్న శత్రువు ఎవరు అంటే వర్మగారే. అవును, ఈయనే శత్రువు. ఈయనకి ఎవ్వరూ శత్రువు లేడు. ఈయన కెరీర్ని ఇతనే పాడు చేసుకుంటాడు. మొన్న రీసెంట్గా ఇతని ఆఫీస్లో సోషల్ మీడియా నుంచి పోస్టింగ్ బయటపడింది. ఏమని? ఇక్కడ జనసేన గెలుపులో నా పాత్ర కూడా ఉంది అని చెప్పేసి. అంటే పిఠాపురంలో జనసేన పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. అదే కాకినాడ జిల్లా పార్లమెంట్లో ఉదయ్ శ్రీనివాస్ ఎంపీగా గెలిచాడు. అది వీళ్ళిద్దరూ గెలటంలో నా పాత్ర ఉంది అన్నట్టుగా అతను తన సోషల్ మీడియా నుంచి ఒక పోస్టింగ్ కూడా బయటకు వచ్చింది. జనసేనతో పాటు వర్మ ఉన్నాడు, అంతేగాని వర్మ చెప్తే టీడీపీ వాళ్ళు చేస్తే చేశారేమో జనసేన చేయరు కదా.